రాజారాం సౌమ్య హాస్పిటల్ మరియు హోమియో పరిశోధన కేంద్రం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారము. నేను మీ డాక్టర్ రామానాయుడు. ఈరోజు మనము ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఆకలి తగ్గిపోవడం అంటే అనరెక్సియా ఇన్ చిల్డ్రన్ అనే విషయం మీద తెలుసుకుందాము. ఈ చిన్నపిల్లల్లో ముఖ్యంగా టీనేజ్ పిల్లలు కానీ లేదా చిన్నపిల్లల్లో కానీ ఆకలి లేకుండా తగ్గిపోవడాన్ని అనరెక్సియా అంటాము. అంటే ఈ పిల్లలు అనేక రకాల కారణాల వల్ల సరిగా ఆహారము సరైనంత మోతాదులో తీసుకోకపోవడం వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలకు గురవుతుంటారు. అందులో ముఖ్యంగా వీళ్ళల్లో ఆహారము సరిగా తీసుకోనప్పుడు ముఖ్యంగా బరువు తగ్గిపోతుంటారు. అదేవిధంగా తొందరగా అలసిపోవడము, డల్గా ఉండిపోవడము, తర్వాత చర్మం అంతా కూడా పొడారిపోయి డ్రై స్కిన్ ఉంటుంది ఎక్కువగా. కొంతమందిలో ఈ ఎయిర్ కూడా పల్చగా అయిపోయి రాలిపోతూ ఉంటుంది. సో మనం ఈ పిల్లలను చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా కోపగించుకోవడము, మరి డిప్రెషన్ లేకంటే ఒక రకమైనటువంటి అయోమయ స్థితిలో కూడా ఉంటారు. వీళ్ళకి మనము ఈ ఆకలి తగ్గిపోవడం వల్ల జరిగేటువంటి బరువు లాస్ని, వెయిట్ లాస్ని మనము కొన్ని రకాల జాగ్రత్త తీసుకోవడం వల్ల దాన్ని మనం రికవర్ చేసుకోవచ్చును. ముఖ్యంగా ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం చిన్నపిల్లల్ని న్యూట్రిషనిస్ట్ ద్వారా కౌన్సిలింగ్ చేయించడం వల్ల కొంతవరకు బెనిఫిట్ అవుతుంది. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కానీ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఇష్టమైన ఆహారంని వాళ్ళకు సరైన తగు సమయంలో కనుక ఇస్తే వాళ్ళకి ఈ యొక్క వెయిట్ లాస్ని మనం కంట్రోల్ చేసేదానికి వీలవుతుంది. అదేవిధంగా వీళ్ళకు ఈ యొక్క ఆకలి తగ్గిపోవడం వల్ల వచ్చేటువంటి మాల్ న్యూట్రిషన్ని గుర్తించడానికి రక్త పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. అదేవిధంగా యూరిన్ పరీక్షల ద్వారా కూడా డాక్టర్ల దగ్గర వెళ్ళినప్పుడు తెలుసుకోవచ్చును. ఇట్లాంటి పిల్లల్లో మనము ఈ హోమియోపతి మందుల ద్వారా ఈ యొక్క ఆకలిని పెంచి సరైన ఆహారం ఇచ్చి ఈ సమస్యలన్నింటికి కూడా మంచి పరిష్కారం ఉంది. హోమియోపతి మందుల్లో ముఖ్యంగా కార్డస్ మ్యారియానస్ అని, చెలిడోనియము, ఇట్లాంటి నక్స్వామిక ఇలాంటి మందుల్ని డాక్టర్ని సలహా మేరకు ఇస్తే 100% పిల్లల్ని ఆకలి పూర్తిగా పెంచి మరి సరైనటువంటి ఆరోగ్యంగా మార్చడానికి ఎంతో అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తుంది. ఐ హోప్ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ నచ్చితే అందరూ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.